ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతుల్లోనే ఉండే స్మార్ట్ ఫోన్ మన జీవితాలనే కాకుండా మానవ మనుగడనే ప్రమాదంలో పడేస్తోందా అంటే తాజా అంతర్జాతీయ పరిశోధనలు అవుననే చెబుతున్నాయి. కేవలం సమాచార మార్పిడికి వినోదానికి మాత్రమే అనుకున్న మొబైల్ ఫోన్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ప్రపంచ జనాభాను తగ్గించేస్తున్నాయి. దేశాల ఆర్థిక సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 తర్వాత అన్ని చోట్ల ఒకేలా సంతానోత్పత్తి రేటు పడిపోతోంది. దీనిపై అమెరికాకు చెందిన 2 యూనివర్సిటీలు విడుదల చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం వాడుతున్న ఐఫోన్ లేదా స్మార్ట్ ఫోన్లు ఈ జనాభా తగ్గుదలకు ఓ ప్రధాన కారణమని అధ్యయనాలు తేల్చాయి. అమెరికాలో 1980 నుంచి 2007 వరకు ప్రతి 1000 మంది మహిళలకు 65 నుంచి 70 ప్రసవాలు జరుగుతూ స్థిరంగా ఉండేవి. కానీ 2007 తర్వాత ఈ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతూ వచ్చి 2024 నాటికి 54కు చేరుకుంది. అంటే దాదాపు 17 ఏళ్లలో 22% క్షీణత నమోదైందని అధ్యయనంలో తేలింది. దీనికి 2008 నాటికి ఆర్థిక మాంద్యం కారణమని మొదట్లో భావించినప్పటికీ ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న జననాల రేటు మాత్రం పెరగలేదు. దీంతో పరిశోధకులు 2007లో సరిగ్గా ఐఫోన్ విడుదలైన సమయాన్ని, ఆ తర్వాత మారిన డిజిటల్ విప్లవాన్ని పరిశీలించారు. ఆరంభంలో అమెరికాలో ఐఫోన్ కేవలం AT&T నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే లభించేది. ఈ అవకాశాన్ని పరిశోధకులు ఒక ప్రయోగంగా తీసుకుని ఈ నెట్వర్క్ ఉన్న కౌంటీలను లేని కౌంటీలతో పోల్చి చూశారు. ఐఫోన్ నెట్వర్క్ విరివిగా ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 19 ఏళ్ల యువతుల్లో ప్రసవాల రేటు 4.5 నుంచి 8% వరకు, అలాగే 20 నుంచి 24 ఏళ్ల మహిళల్లో 3.2 నుంచి 6.6% వరకు తగ్గినట్లు గుర్తించారు. ఈ గణాంకాలను బట్టి 2007-2011 మధ్య కాలంలో అమెరికాలో తగ్గిన మొత్తం జనాభా రేటులో 33 నుంచి 52% స్మార్ట్ ఫోన్ వాడకమే కారణమని పరిశోధకులు గుర్తించారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత ఒకరినొకరు నేరుగా కలుసుకోవడం, స్నేహితులతో సమయం గడపడం భారీగా తగ్గించేశారు. 2003లో రోజుకు సగటున 68 నిమిషాలుగా ఉన్న ప్రత్యక్ష సామాజిక సంబంధాలు 2019 నాటికి కేవలం 38 నిమిషాలకు, అంటే 44% పడిపోయాయి. అదే సమయంలో కంప్యూటర్లు, ఫోన్ల స్క్రీన్ల ముందు గడిపే సమయం 22 నిమిషాల నుంచి 96 నిమిషాలకు పెరిగినట్లు తేలింది. దీనివల్ల భాగస్వాముల మధ్య శారీరక సంబంధాలు తగ్గడం, మరోవైపు అశ్లీల చిత్రాల వీక్షణ విపరీతంగా పెరిగిందని పరిశోధకులు తేల్చారు. అలాగే ఫోన్ల ద్వారా గర్భనిరోధక సాధనాలు, అబార్షన్లపై అవగాహన పెరగడం కూడా ఇందుకు దోహదం చేసిందని వెల్లడించారు. మరోవైపు వివిధ రకాల ఆరోగ్య వ్యవస్థలు, మతపరమైన సంప్రదాయాలు, చట్టాలు ఉన్న ఇరాన్, కోస్టారికా, మెక్సికో, టర్కీ, చిలీ వంటి దేశాల్లో కూడా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాతే టీనేజ్ ప్రసవాల రేటు వేగంగా పడిపోయిందని గుర్తించారు. దీన్ని గ్లోబల్ టెక్నాలజీ షాక్గా అభివర్ణించారు. ప్రస్తుతం ధనిక దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న భారత్, బ్రెజిల్ వంటి మధ్యాదాయ దేశాల్లోనూ సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోందని తెలిపారు. స్మార్ట్ ఫోన్ల వాడకం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జనాభా సంక్షోభానికి దారితీస్తుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.